మ్యాక్ కలుషిత నీళ్లలో పుణ్య స్నానాలు ఎలా చేస్తారు అంటూ అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ను ఏం చేస్తున్నారు అంటూ నిలదీశారు. పీక్ టైం ఇప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ as పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్ ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేసినప్పుడు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున్న మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. నేను అంటుంది ఏంటంటే, మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా అని. ఇక్కడ కూర్చొని పుణ్య స్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. I'll give them the right logic. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి జలాల కాలుష్యంపై దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండో రోజు కూడా రాజమండ్రి రూరల్ మండలానికి సంబంధించి వెంకటనగరం గ్రామంలో పర్యటిస్తున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి వెంకటనగర గ్రామం దగ్గర ఉన్నాము. అంటే ఆంధ్ర పేపర్ మిల్ నుంచి వ్యర్థాలు నేరుగా ఇక్కడ పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి వెంకటనగరంలోని లంక గ్రామాల్లో ఇక్కడ కలుపుతారు, గోదావరిలో కలుపుతారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, పైప్ లైన్ చూడవచ్చు. అంటే పేపర్ మిల్ నుంచి, రాజమండ్రి పేపర్ మిల్ నుంచి వెంకటనగరం గ్రామం దగ్గర వరకు కూడా పేపర్ మిల్కి సంబంధించిన వ్యర్థాలను పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఆ పైప్ లైన్ ద్వారా పేపర్ మిల్లో రసాయనాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ గోదావరిలోని లంకల్లో కలుపుతారు. ఈ లంకల్లో నుంచి గోదావరిలో నేరుగా కలుపుతారు. అయితే గోదావరి ఏదైతే గోదావరి కాలుష్యానికి గురవుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ పేపర్ మిల్ నుంచి రసాయనాలు వ్యర్థాలు అన్నీ కూడా గోదావరిలో కలపడం వల్ల గోదావరి జలాలు కాలుష్యం అవుతున్నాయి అనేది చాలా ఏళ్ల నుంచి రాజమండ్రి ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద ఏ ప్రభుత్వాలు కూడా సీరియస్గా స్పందించట్లేదు. రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో గోదావరి జలాలను కాలుష్యం కాకుండా పరిరక్షించేందుకు పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా కూడా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. పేపర్ మిల్లు వ్యర్థాలు ఇక్కడ నేరుగా గోదావరిలో కలుపుతున్నారు, లంకల్లో కలుపుతున్నారు అనేది పవన్ కళ్యాణ్కి తెలిసిన నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ లంకల్లో పర్యటించి ఇక్కడ పేపర్ మిల్లు వ్యర్థాలు ఏదైతే ప్రాంతంలో వెంకటనగరం లంక గ్రామాల్లో కలుస్తున్నాయో అక్కడ కూడా పరిశీలించారు. అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ బోట్లో ప్రయాణిస్తూ లంక గ్రామాల్లో ప్రయాణిస్తూ ఇక్కడ ఏదైతే పేపర్ మిల్ వ్యర్థ జలాలు రసాయనాలు గోదావరిలో కలుస్తున్నాయో ఆ ప్రాంతాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ స్వయంగా పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్తో వెళ్ళారు. మనం ఆయనతో కూడా మాట్లాడి లంకలో అక్కడ పాండ్స్లో వదులుతున్నారు, ట్రీట్మెంట్ చేసే వదిలే ఉంటున్నారు. అది ఏ స్థాయిలో ఉందని పరీక్ష చేశారు. అక్కడ గురబడాక తీయకుండా ఉంది. గోదావరి కాలుష్యం లేకుండా చూడాల్సిన బాధ్యత మీద ఎనాలిసిస్ చేస్తున్నారు. పొల్యూషన్ అధికారులు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎనాలిసిస్ చేశారు. త్వరలో దాని మీద ఒక నిర్ణయం చేసి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటారు. అంటే మార్గదర్శకాలు పాటిస్తున్నారు సార్. కొన్ని పాటిస్తున్నారు, కొన్ని పాటించుకున్నారు. ఈసారి చర్యలు ఉంటాయి సార్. ప్రజలు తప్పకుండా కాలుష్యం లేకుండా కాపాడాలని. అసలు మిల్లు యాజమాన్య యొక్క పద్ధతి మీద విమర్శలు ఉన్నాయి. స్థానిక సంస్థల పనులు కట్టకపోవడం, కార్మికులు వేధించడం, పర్మిషన్ లేకుండా లాక్అవడం, ఇవన్నీ కూడా చర్యలు ఉంటాయి. పేపర్ మిల్ కూడా CSR నిధులు కూడా ఇక్కడ ఇవ్వట్లేదు సరిగానే. అది కూడా ప్రజల్లో ఆవేదన. యాజమాన్య పద్ధతి బాగలేదు. అసలు యాజమాన్యాన్ని రప్పించాల్సిన అవసరం ఉంది.
సీఎం గారి లెవెల్లోనూ పవన్ కళ్యాణ్ గారి లెవెల్లో కూడా పెట్టి దాని మీద చర్యలు తీసుకుంటాం. పేపర్ రసాయనాల నుంచి గోదావరి జలాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్లో నియోజకవర్గం వెంకటనగరం గ్రామంలో పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరిలో కలిసి గోదావరి జలాలు కలుషితమైన ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి. వాటర్ స్టూడియో.